ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాను. మరి ఒక ఆదివారం ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మళ్ళా సమాజంగా మనం ఒక గృహంలో కూడుకోలేకపోయినా మనం ఈ రీతిగా ప్రభుని స్తుతించి ఆరాధించగలిగిన ధన్యతను బట్టి ప్రతి గృహాన్ని ఒక మందిరంలాగా మరల్చుకొని ప్రతి గృహ యజమాని ఒక సేవకుడుగా ఒక పరిచారకుడుగా ఈ కార్యభారాన్ని వహించగలిగిన భాగ్యాన్ని బట్టి ఆసక్తి కలిగి సమయానికి కూర్చున్న విశ్వాసులందరిని బట్టి అందులో పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నాతో పాటు ధ్యానించడానికి ఇష్టపడినటువంటి వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దేవుడు తప్పకుండా ఆ సూచించబడిన పాటలు పాడినప్పుడు ఆ తర్వాత మనం చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి స్తుతి ఆరాధన 2-3 కావచ్చు, దాన్ని ప్రభు అంగీకరించాడని ఆ విశ్వాసంతో మన ధ్యానాన్ని కూడా ప్రభు అంగీకరించలాగన మనం ఆయనకు సమర్పించుకొని ఈ రీతిగా ముందుకు వెళదాం. మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏంటంటే విండోస్ ఆన్ ది క్వారంటైన్డ్ షిప్ ఫెలోషిప్, సంఘము అనేటటువంటి నావలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆనాడు అలనాడు ఆ నావకి ఏ రీతిగా పైన విండోస్ ఉన్నాయో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి, గాలి వెలుతురు ప్రవేశించడానికి, ఈనాడు కూడా ఈ రక్షణ వాడను ప్రపంచాన్ని వెలిగించడానికి దేవుడు వాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం బంధించబడినటువంటి వాడలో మనం ఉండాల్సి వచ్చింది, కానీ గృహంలో బంధించబడ్డాం. మందిరాలు కూడా మూయబడ్డాయి. మందిరంలో కలిసి ఆరాధించడానికి, కలిసి బలను ఆశ్రయించడానికి ఇంకా ప్రభు అవకాశం ఇవ్వలేదు. ప్రభు చిత్తమైతే మొదటి ఆదివారం, నెలలో మొదటి ఆదివారం ఒకవేళ బల్ల ఏ రీతిగా వేసుకోగలము అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇంకా కొన్ని నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం మరలా మందిరంలో సమకూర్చబడడానికి ఈ రీతిగా మనం చేస్తే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచన కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. పెద్దలైన వారం తర్వాత తగిన సమయంలో మీకు తెలియచేయడం జరుగుతుంది. సో ఈ రక్షణ వాడ కిటికీలో నుంచి బయటకు వెళ్ళినటువంటి ఈ వాక్యపు వెలుగు లోకములో ప్రకాశించు ఉన్నటువంటి వాక్యపు వెలుగు, సంఘము లోకానికి ఒక దీపస్తంభముగా ఉంచాడు దేవుడు. సో అందుచేత మనం ఆ రీతిగా ఆ వైపుగా మనం ధ్యానం చేస్తూ వెళ్తా ఉన్నాం. తర్వాత ప్రతి బుధవారం, ఆ తర్వాత ప్రతి శుక్రవారం కూడా మనము ఇరుకులో విశాలత అనేటటువంటి అంశం మీద, రిలీఫ్ ఇన్ డిస్ట్రెస్, దుఃఖంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఏ రీతిగా మనం దేవుని యొక్క వాక్యపు విశాలతను అనుభవించగలం అనేటటువంటి అంశం మీద ప్రభు మనతో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. 50 వారాల నుంచి ఈ రీతిగా మనం లాక్డౌన్లోనికి వెళ్ళిపోయాం. మరలా తిరిగి ఆదివారం ఉదయం ప్రభుని ఆరాధించగలిగిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అంశం మీద మనం పోయిన ఆదివారం ధ్యానం చేసిన సంగతులు ఏంటంటే ఏ లెసన్ ఇన్ ప్రైజ్, ప్రభువుని స్తుతించడంలో ఒక పాఠము మనం 150వ కీర్తనలో నుంచి మనం నేర్చుకున్నాం. ఎక్కడ మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి, ఎందుకు మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి, ఏ రీతిగా ప్రభుని స్తుతించి ఆరాధించాలి, ఎవరి మధ్యలో ఎవరితో కలిసి మనం ప్రభుని ఆరాధించాలి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సంతోషమైనటువంటి హృదయంలో నుంచి బయటికి వచ్చేటటువంటిది ఆరాధన అనేది. మందిరాలు మూయబడినా ఈ భూమి మీద ఎక్కడైనా మనం ప్రభుని స్తుతించి ఆరాధించగలం అనేటటువంటి మాట మనం చూసాం. ఏమండి, ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ ప్రాపర్ ప్లేస్ ఫర్ వర్షిప్. ఏ గృహంలో అయినా, వ్యక్తిగతంగా ఏ స్థలంలో ఉన్నా, ఇక్కడ కీర్తనకారుడు గుహలోకి వెళ్ళిపోయి ప్రభువుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లోకంలో ఏ స్థలమైనప్పటికీ స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి యోగ్యమైంది అని మనం చూసాం దేవుని వాక్యంలో. తర్వాత మనం వీ మస్ట్ మూవ్ ఇంటూ ఏ డీపర్ ఫెలోషిప్. ఏదో భుజాలు రాసుకోవడం కాదు, ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు, కరచాలనం చేసుకోవడం కాదు, లేక కౌగిలించుకోవడం కాదు, ఆలింగనం చేసుకోవడం కాదు, ఇంకేదో రకరకాలుగా మన ప్రేమను, మన ఐక్యతను సూచించేటటువంటి సమాప్తం అయిపోయింది.
ఏమంటే చాలా మిక్కిలి పరిశీలించేటటువంటి వారు చెప్పే సంగతులు ఏంటంటే, ఒకవేళ ఫ్యూచర్లో ప్రభుత్వం ఒకవేళ అనుమతించినా ఏ విధమైనటువంటి చేతులు వేయడం కానీ, షేక్ హ్యాండ్ కానీ, ఆ తర్వాత కౌగిలించుకోవడం కానీ ఇలాంటి ఏమీ ఉండడానికి వీల్లేదు కాంగ్రిగేషన్లో అనేటటువంటి ఆంక్షలు విధించబడడం అనేటటువంటిది ఆ రీతిగా విధించబడిన మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన సహవాసము అంతకంటే లోతైనటువంటిది, అంతకంటే మించినటువంటి సహవాసము అనే మాట మనం చూసాం. ఏమండి, ఏ రీతిగా మనం ఇతరుల్ని కట్టగలం, ఏ రీతిగా మనం వాళ్ళని హెచ్చించగలం, ఏ రీతిగా వాళ్ళని మనం బాగుపడేలాగా చూడగలం, ఏ రీతిగా మనం వాళ్ళని వెలిగించగలం మన సహోదరులైన వారిని అనేటటువంటిది, ఏ రీతిగా ఒకరినొకరు సేవ చేసుకోవడం ద్వారా, ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా, ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా, ఒకరి భారము ఒకరు భరించడం ద్వారా ఏ రీతిగా మనము లోతైనటువంటి సహవాసంలోనికి ఒకవేళ సహవాసంగా కూడుకోవడానికి అవకాశం లేకపోయినా మనం ఆ రీతిగా ఉండగలం అనే సంగతి మనం పోయిన ఆదివారం ధ్యానం చేసాం. తర్వాత మూడవదిగా అవర్ ఆఫరింగ్ షుడ్ బి బియాండ్ బాక్స్. ఏదో కానుక పెట్టిలో వేసేదానికంటే మించినటువంటిది, శక్తి కొలది సంతోషముగా ఉత్సాహముగా ప్రభువుకి ఇవ్వాలి అని నేర్పించారు. ఇప్పుడు కానుక పెట్టిలో కానుక వేయడానికి లేదు, కానుక పాట లేదు. కొన్ని సంఘాల్లో మ్యూజిక్ వాయిస్తారు, అప్పుడు వెళ్ళి కానుక పెట్టిలో కానుకలు వేసి వస్తారు. సో కవర్లు తీసుకెళ్లి పాస్టర్ గారికి లేక సంఘ పెద్దలు ఎవరికో అందించడానికి అవకాశం లేదు. అండ్ అవర్ గివింగ్ షుడ్ బి బియాండ్ బాక్స్. కానుక పెట్టెను మించినటువంటి ప్రభువుకి ఇవ్వడం అనేది, సంతోషంగా ఇవ్వడం అనేటటువంటిది ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఏదో గొప్పతనం కోసం సణుక్కుంటూ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం కాదు. కానీ ఇట్ ఈస్ నాట్ డ్యూటీ గివింగ్, ఇట్ ఈస్ నాట్ గ్రడ్జ్ గివింగ్, ఏదో ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఫర్ క్రెడిట్, ఏదో ఎవరో చూస్తారు అనేటటువంటిది. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మెనీ గివ్ గాడ్ క్రెడిట్. దేవునికి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని చాలామంది పొగుడుతారు, పొగడ్తలిస్తారు దేవునికి. బట్ ఫ్యూ గివ్ హిమ్ క్యాష్. దేవుడిచ్చినటువంటి ధనాన్ని, దేవుడిచ్చినటువంటి ఆదాయాన్ని కొంతమంది మాత్రమే దేవునికి ఇచ్చేటటువంటి వారు ఉంటారనే సంగతి మనం పోయిన ఆదివారం ధ్యానం చేసాం. ఈరోజు మనం చూసుకునేటటువంటి సంగతులు ఏంటంటే, అదే అంశం మీద మనం ధ్యానం చేయబోయేటటువంటి సంగతులు ఏంటంటే, మూడు విషయాలు మనం చూసుకుందాం. మొదటిది ప్రాక్టీస్ ది సౌండ్స్ ఆఫ్ సైలెన్స్. ఏమండి, నెమ్మదిగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మౌనంగా ఉండి ప్రభువుని స్తుతించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఇంతకుముందు మందిరంలోకి వెళ్తే ఓ ప్రక్కన డ్రమ్ కొడితేనే కానీ, ఓ ప్రక్కన కీబోర్డ్ వాయిస్తేనే కానీ, ఓ ప్రక్కన గిటార్ వాయిస్తేనే కానీ, ఒక ప్రక్కన ఫైర్ డైరెక్టర్ నడిపిస్తేనే కానీ అన్నట్టుగా ఉండేది. దేని మీద ఆధారపడి ఉండేది, మ్యూజిక్ మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఏమీ లేవు, కీబోర్డ్ లేదు, ఏమంటే ట్రంపెట్ లేదు, వాయిద్యాలు ఏమీ లేవు, రిథం లేదు. అయినా కానీ మనం ఏ రీతిగా ప్రభువుని స్తుతించి ఆరాధించగలం? మందిరాలు మూయబడ్డాయి కాబట్టి, సామూహికమైనటువంటి కాంగ్రిగేషనల్ సింగింగ్ లేదు కాబట్టి. ఒకవేళ ముందు మందిరాలు మరలా కూడుకోవడానికి ఏదో కొన్ని రెస్ట్రిక్షన్స్ మీద అనుమతించిన కాంగ్రిగేషనల్ సింగింగ్ ఉండకూడదు అని సలహా ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, అందరూ మాస్క్ వేసుకుని ఉంటారు కాబట్టి అందరూ పాడడానికి వీల్లేదు అనేటటువంటి ఒక కట్టడి కూడా నియమించిన మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు మనం వీ హ్యావ్ టు ప్రాక్టీస్ సౌండ్స్ ఆఫ్ సైలెన్స్. మౌనముగా ప్రభువుని స్తుతించి ఆరాధించడం. మనం ఎంతో నాయిస్కి అలవాటు పడిపోయాం. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, ప్రతి వాళ్ళు తమ వాద్యమే వినపడాలి అని అనుకుంటారు, తమదే గట్టిగా ఉండాలి అనుకుంటారు. సో అందుచేత సర్వసాధారణంగా చాలా మందిరాల్లో వాయిద్యాలు ఎక్కువైపోతాయి, పాట వినపడడం తగ్గిపోతూ ఉంటుంది. సో అందుచేత మనం మౌనంగా ఉండి ప్రభువుని ఎట్లు స్తుతించి ఆరాధించగలం అనే లేఖనంలో నుంచి మనం చూద్దాం మొదటిది. ఆ తర్వాత మనం మందిరానికి ఒకవేళ వెళ్ళలేకపోయినా దేవుని వాక్యం దగ్గర రీతిగా ఆయా గృహాల్లో కూర్చోవడానికి మన మోటివేషన్ ఏమై ఉండాలి అని అంటే, వీ నీడ్ టు లాంగ్ టు బి ఏ సెయింట్. భక్తిపరుడుగా ఉండడానికి ఇష్టపడి ఆ రీతిగా మనం వాక్యం దగ్గరికి వచ్చి మనం సరి చేసుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే, ఆ రీతిగా వాక్యము చేత మనం నింపబడడం ద్వారా,
మన హృదయం వాక్యముతో నింపబడడం ద్వారా మనము ఈ మన ముఖం అనేటటువంటి అద్దములో వాక్యమై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి చూపించగలగాలి. ఏమండి, వీ షుడ్ మిర్రర్ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వరూపము మన యందు ఏర్పడి లోకము దానిని మనలో చూడగలగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, మనల్ని ఒక స్థానిక సంఘముగా సమకూర్చడానికి ప్రభు యొక్క ఉద్దేశం. సరే, ఈ మందిరాలు మూయబడినటువంటి సమయంలో, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏ రీతిగా మనం వీటిని చేయగలం అనే మాటలు మనం ధ్యానం చేద్దాం. నేను ఎన్నుకున్నటువంటి లేఖన భాగం కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం ధ్యానం చేసాం. 12, 13, 14 వచనాలు. ఈరోజు 16వ వచనం నుంచి కొన్ని సంగతులు మన అంశానికి అనుగుణంగా మనం ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధులైన పౌలు కొలస్సీ సంఘానికి మౌనంగా నిన్ను స్తుతించి ఆరాధించడం ఏంటో అనే విషయాలు అక్కడ నేర్పించాడు. ప్రభా నాయన, మేము పరిపూర్ణం అవ్వడానికి నాయన ప్రేమను ధరించుకోవాలి అనే మాటను జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ప్రభా సమాధానం మా హృదయంలో కలిగి ఉండాలి అని నాయన, తర్వాత అలాగే ప్రభా మనం నాయన కృతజ్ఞులై ఉండాలి అన్ని విషయాల్లో అనేటటువంటి మాట. ప్రభా చాలామంది ఏదో వాయిద్యాలు వాయించే వాళ్ళే, పాటలు పాడగలిగిన వాళ్ళే, నాయన ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగలిగిన వాళ్ళే ప్రభుని స్తుతించి ఆరాధించగలరేమో, మనమంతా కూర్చుని విని ఏదో చప్పట్లు కొట్టి అనుకరించాలేమో అన్నట్టుగా ఉండేది. కానీ ప్రతి ఒక్క విశ్వాసి కూడా తను చేయగలిగినటువంటి స్తుతి, ఆరాధన, దేవునికి అర్పించగలిగినటువంటి కృతజ్ఞత అనే విషయాన్ని కొలస్సీ సంఘం ద్వారా మీరు మా కొరకు రాసించిన లేఖనాన్ని మా వినికిడిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీరు మాతో మాట్లాడి విరిచి పంచిపెట్టి అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ కృపగల చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రాక్టీసింగ్ సౌండ్స్ ఆఫ్ సైలెన్స్, మౌనముగా ప్రభువుని స్తుతించడం, మౌనంగా ధ్యానం చేయడం మనకు తెలుసు, మౌనంగా చదవడం మనకు తెలుసు, మౌనంగా ఉండడం మనకు తెలుసు. మౌనంగా ఉన్న కొంతమంది ఎన్నో భావాల్ని వ్యక్తం చేస్తారు. కొన్నిసార్లు ఏదైనా ప్రశ్న అడిగితే మౌనంగా అలా ఉండిపోతారు, ముఖంలో మనం జవాబు స్టడీ చేసేయచ్చు. ఇలా మౌనం అనేటటువంటిది ఎన్నో విషయాల్ని తెలియచేసేదిగా ఉంటుంది. ఒక సభ ఉందనుకుందాం, ఒక కమిటీ ఎంతో సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి మౌనంగా మాట్లాడకుండా అలా నోరు మూసుకుని ఉన్నట్లుగా కూర్చున్నాడు. ఆ విషయమై జాగ్రత్త పడాలి. అతను జ్ఞానం కలిగిన వాడు, ఎరిగినవాడు, తెలిసినవాడు ఉండి మాట్లాడతాడు. ఆ పరిస్థితికి తగినటువంటి పరిష్కారం అనేటటువంటిది ఆ మాటల్లో మనకు దొరుకుతుంది. సో మౌనంగా ఉండి ప్రభువుని స్తుతించడం, మౌనంగా ఉండి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం అనేటటువంటిది. పిల్లరా, పాశ్చాత్య దేశాల్లో ప్రతి మందిరంలో కూడా ఒక గుంపు డంబ్ అండ్ డెఫ్, మాట్లాడలేని వాళ్ళు, వినలేని వాళ్ళు ఓ ప్రక్కన ఒక వింగ్ లో కూర్చుంటారు. వాళ్ళకు ఒక ఇంటర్ప్రెటర్ అక్కడ కూర్చుని ఉంటాడు. ఆ సైన్ లాంగ్వేజ్ లో ఆ చెప్పేటటువంటి వర్తమానం, చెప్పేటటువంటి మాటలు, పాడేటటువంటి పాటలు వాళ్ళ భాషలోనికి తర్జుమా చేసి సైగిల్ చేసి చెప్తా ఉంటారు. ఆ డంబ్ అండ్ డఫ్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు.
యూజువల్గా ఇద్దరు టీచర్స్ ఉంటారు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక సెంటెన్స్ ఒక ఆయన చెప్తే ఇంకో సెంటెన్స్ ఇంకో ఆయన చెప్తే ఆ రీతిగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే కీబోర్డు మీద ఒక పాట పాడేటప్పుడు ప్లే చేసేటప్పుడు పాట పాడకుండా క్వైర్ వారంతా కూడా కూర్చుని ఉంటారు, వాళ్ళు కూడా కానుకలు వేయాలి కాబట్టి అషర్స్ ఈ కానుకలు బ్యాగులు తీసుకుని వస్తే ఆ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే పాట ప్లే చేస్తూ ఉంటే వాళ్ళు కానుకలు పట్టి వెళ్తారు, ఆ పాట అంతా సంగీతం ప్లే చేస్తారు. అప్పుడు ఒక ఆయన ఈ ఆడియన్స్ లో కూర్చుని ఈ ఈ మాట్లాడలేనటువంటి వినలేనటువంటి వారికి మోగవారికి ఆయన సైకిల్ చేయడం చూశాడు. ఏం చేస్తున్నాడు? కీబోర్డు కదా, అక్కడ ఎవరు మాట్లాడడం లేదు, పోనీ పాట పాడడం లేదు, ఆ పాటను ఏమన్నా ట్రాన్స్లేట్ చెప్తున్నాడు అని అంటే ఏం ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనే ఆసక్తి కలిగింది ఆయనకి. మందిరం అయిపోయిన తర్వాత ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు ప్రసంగం చేస్తే మీరు దాన్ని సైన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారు, తర్జుమా చేశారు, బాగానే ఉంది. పాటలు పాడేటప్పుడు క్వైరు ఆ పాటను మీరు తర్జుమా చేసి మీరు ఆ మోగవారికి సైగ చేసి ఆ భాషలో వాళ్ళకి అనువాదం చేసి చెప్పారు, బాగానే ఉంది. అనౌన్స్మెంట్స్ చేసేటప్పుడు అనౌన్స్మెంట్స్ సైగ చేసి చెప్పారు. కానీ చందా పెట్టేటప్పుడు కానుకలు తీసుకునేటప్పుడు సంగీతం వాయించేటప్పుడు మీరు ఏం సైగ చేస్తున్నారు అని అడిగాడు. ఏం సైగ చేస్తున్నాడు అని అడిగితే ఆ టీచర్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన కీబోర్డ్ మీద ఏ పాట వాయిస్తున్నాడో ఆ పాటను నేను, వాళ్ళు ఎలాగా అది వినలేరు కాబట్టి అంతసేపు ఖాళీగా ఉంటే కష్టం కాబట్టి ఏం పాట వాయిస్తున్నాడో ఆ పాటను సైన్ లాంగ్వేజ్లో ఎక్కడ పల్లవి పాడుతున్నాడు, ఏ చరణం పాడుతున్నాడు అవన్నీ కూడా నేను సైన్ చేసి చెప్పాను. కొన్నిసార్లు ఆ పాట నాకు రానప్పుడు, పూర్తిగా రానప్పుడు, ఆ పాట పూర్తిగా ఆ చరణాలు తెలియనప్పుడు ఆ ప్లే చేసి ఆయన ఎవరో, ఎప్పుడు ప్రభువు నమ్ముకున్నాడో, ఎప్పటి నుంచి మందిరంలో ఆ కీబోర్డ్ వాయిస్తున్నాడో లేక ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడు అనే సంగతి నేను చెప్తా ఉంటాను. కారణం ఏంటంటే వాళ్ళు ఆఫ్ అయిపోతే మళ్ళీ వాళ్ళ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళని కంటిన్యూస్గా, మనమైతే చెవులు ఉన్నాయి కాబట్టి మనం వినగలం కాబట్టి మనం విని దాన్ని ఆ పాటను ఎంతో చక్కగా ఆస్వాదించి మనం ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. సో అందుచేత పిల్లారా, మనం గమనించాల్సింది ఏంటంటే మనము పాట అనేటటువంటిది ఒక పరిచర్య, మర్చిపోకూడదు. ఏ సాంగ్ ఈజ్ ఎ మెసేజ్. ఏమండి, డిఎల్ మూడి అనేటటువంటి భక్తుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి శాంకి అనేటటువంటి ఒక పాట పాడే ఆయన కూడా తీసుకుని వెళ్ళేవాడు. ఈ శాంకి ఒక సోలో పాడిన తర్వాత మూడి ప్రసవం చేసేవాడు. ఈ శాంకి పాడిన పాటకి చెవులు అప్పగించి కాంగ్రిగేషన్ అంతా వినేవారు, చాలా ఆసక్తితో పాట వినేవారు. వాళ్ళు ఆ రీతిగా సిద్ధపడి ఉంటుండగా దేవుని వాక్యాన్ని మూడి పంచుకునేవాడు. అంటే పాట 5 నిమిషాలు, వాక్యం అరగంట సేపు ఉండేది. సో ఆ రీతిగా చేసేవారు. అందుకని ఏమంటారంటే, వైల్ మూడీ ప్రీచ్డ్ ద గాస్పుల్, శాంకి శాంగ్ ద గాస్పుల్ అని అంటారు. సువార్తను మూడి తన నోటి ద్వారా, ప్రసంగం ద్వారా ప్రకటించినప్పుడు శాంకి దాన్ని పాట ద్వారా ప్రజలకు తెలియచేశాడు. సో పాట అనేటటువంటిది పరిచర్య అనే సంగతి మనం మర్చిపోకూడదు. మనం ఇంట్లో పాడినా, ఏమండి కారులో ఉండి పాడినా, బస్సులో ఉండి పాడినా, కుటుంబంగా పాడినా, ఒంటరిగా కూర్చుని పాటలు పాడుకున్నా, అది దేవునికి కృతజ్ఞతను అర్పించడం, దేవుని వాక్యాన్ని పాడుకోవడం, మన హృదయంలో ఉన్నటువంటి వాక్యము బయటికి రావడం అనేటటువంటిది. ఇక్కడ ఏమంటాడంటే కొలస్సీ పత్రికలో సంగీతములతోనూ, ఏమండి ఇది సంగీతాలు తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది, మనం ఇన్స్ట్రుమెంట్స్ వాయించి చక్కగా పాడుకోవచ్చు అనొచ్చు. అందులో సంగీతం రానోళ్ళు, ఏమంటే సంగీతం తెలియని వాళ్ళు, సంగీత పరిజ్ఞానం నాకు తెలియదు, ఐ కాంట్ రీడ్ అండ్ రైట్. చాలా కొంతమంది యవనస్తులైన వాళ్ళు చదివి రాయగలరు సంగీతాన్ని, సంగీత పరిజ్ఞానం లేదు, ఏదో బ్లైండ్గా మెమరీలో నుంచి వాయించగలిగినంతే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్. సంగీతములతోనూ, మరి సంగీతం రానోడి సంగతి ఏంటి? కీర్తనలతోనూ, కీర్తనలు రానోడి సంగతి ఏంటి? కీర్తన పుస్తకం అంటే తెలియదు చదువు రానోళ్ళకి. ఏదో వాళ్ళు విన్న దాన్ని బట్టి, జ్ఞాపకం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఏదో మనతో కలిసి ఏదో నేను నోరు కదుపుతా పాడినట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ, ఆత్మతో రాయబడినటువంటి పాటలు, అనుభవం చేత రాసినటువంటి పాటలు, దేవుని వాక్యాన్ని పాటలుగా రాసినటువంటి వాటితోనూ ఒకరినొకడు బోధించుచు. ఏమంటే పాట అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ టీచింగ్ మినిస్ట్రీ. పాట ద్వారా మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. ఒకరినొకడు బుద్ధి చెప్తూ, కొన్ని పాటలు బుద్ధి చెప్పేటటువంటి పాటలు అన్నమాట. ఒక భక్తుడు ఒక పాపంలో పడిపోవడానికి ఒక గుమ్మం వరకు వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చారే, నేను విశ్వాసిని కదా,
ఆ గుమ్మం దగ్గర నుంచి వెనక్కి వచ్చి వద్దు మనస బుద్ధి కొరచ అని రాసి కానీ ఆ పాట రాయడం మనం చూస్తాం. పురుషోత్తం చౌదరి అనేటటువంటి భక్తుడు. సో బుద్ధి చెప్పుతూ, ఏమంటే పాటలు కొన్నిసార్లు బుద్ధి చెప్పేవి ఉంటాయి. జాగ్రత్త సుమా, నీ బుద్ధి కొరచైంది జాగ్రత్త సుమా అని ఒకరినొకడు బుద్ధి చెప్పుతూ, తర్వాత కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి పాడుచు. ఇది అందరూ చేయగలరు. మనకు వచ్చిన పాటలు, మన కంఠస్థంగా వచ్చినటువంటి పాటలు హృదయంలో పాడుకోవడం, ఇది అందరూ చేయగలరు. పాటలు రాయాల్సిన పని లేదు, సంగీతం రాయాల్సిన అవసరం లేదు, అది తెలవాల్సిన పని లేదు, సంగీత వాయిద్యాలు వాయించలేకపోవచ్చు, హృదయంలో అందరూ పాడగలరు కదండి. మీ హృదయములలో దేవుని గురించి గానం చేసి, కొంతమంది పాడితే మనం వినలేం, కొంతమంది పాడితే ఏం పాటో అర్థం కాదు, కొంతమంది వాళ్ళు పాట ఎత్తుకుంటే ఎక్కడ పాడుతున్నారో ఏం పాటో ఏంటో, పాట అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చి అయ్యో ఇది నడిపించినారావా అని అనుకుంటాం. ఆ పాట కానీ రాదు చాలా మందికి. కానీ మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో. జ్ఞానం ఎవరు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి పాటలు హృదయంలో పాడుకోవడం అనేది క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనేది. అందుకని వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి పాటలు కాలగర్భంలో కొట్టుకుపోలేదు, చరిత్రలో కొట్టుకొని పోలేదు, అలా నిలబడి ఉండిపోయినాయి అనేక మంది హృదయాల్లో. వాక్యాన్ని తీసుకొని ఏమండి పేతుర్ని లోతుకు నడిపించమని అంటాడు ప్రభు. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని మాసిలామణి గారు అనేటటువంటి భక్తుడు నడిపించు నానావా అని పాడాడు. విజయవాడలో ఆంధ్ర క్రైస్తవ మహాసభలు జరిగితే ఒక సంవత్సరం దాని థీమ్ ఏంటంటే లోతునకు నడిపించు అనేటటువంటి అంశం మీద ఆ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆ 3 దినాలు లేక 4 దినాలు పాడుకోవడానికి మాసిలామణి గారు నడిపించు నానావా అనేటటువంటి పాట, ఒక హిందీ పాట, ఆవాజ్ సునాయంగా అనే హిందీ పాట రాగం తీసుకుని విజయవాడలో తెల్లవారితే సభలనగా ఆ రాత్రి కూర్చొని నడిపించు నానావా అని ఆ వాక్యంలో నుంచి రాశాడు. పేతురు ఎలాగైతే ఆ లోతునకు నడిపించాడు అనేటటువంటి మాట. ఆ పాట ప్రపంచం అంతా కూడా అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడి ఒక కామన్ కోడ్గా పాటల్లో ఎవరు ఏది కరెంటు పోతే నడిపించు నానావా అని ఎత్తుతారు. మా ప్రాంతంలో ఏదైనా బ్రేక్ వస్తే నడిపించు నానావా అని ఎత్తుతారు. అందరూ చూడకుండా పాడగలిగినటువంటి పాటగా అయిపోయింది. సో వాక్యము సమృద్ధిగా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అనే మాట మనం చూస్తా ఉన్నాం. సో అందుచేత మనం మౌనంగా హృదయములో పాడుతూ క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనం పాడినప్పుడు గృహాల్లో మార్పు కలుగుతుంది. పాటలు ఇంటిలో మార్పును తీసుకుని వస్తాయి, కొంతమంది వ్యక్తుల్లో మార్పులు తీసుకుని వస్తాయి, మన బిడ్డల్లో మార్పును తీసుకుని వస్తుంది. కొన్ని పాటలు ఒకసారి అకస్మాత్తుగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహిస్తారు. సంఘాల్లో పాటలు మార్పును తీసుకుని వచ్చేవిగా ఉండాలి. పిల్లరా, మన హృదయము దేవుని వాక్యముతో నింపబడినప్పుడు, ఇఫ్ అవర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ వర్డ్, ఇట్ గైడ్స్ అస్ విత్ వర్డ్స్. దేవుని వాక్యముతో మన హృదయం నింపబడితే, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన నోట్లో నుంచి బయటికి రావడం అనేటటువంటిది మనం చూస్తాం. తర్వాత రెండోదిగా మనం ధ్యానించాల్సిన సంగతి ఏంటంటే, వీ నీడ్ టు లాంగ్ టు బి ఎ సెయింట్. పరిశుద్ధుడిగా ఉండడానికి మనము ప్రయత్నం చేయడం అనేటటువంటిది. ఒకసారి ఒక బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ గారు ఆ స్టూడెంట్స్ని ప్రశ్న అడిగారండి, వాట్ ఈజ్ యువర్ డిజైర్? మీరు ఏం కావాలనుకుని ఈ సెమినరీకి వచ్చారు? మీరు ఏం కావాలనుకుని ఈ బైబిల్, మీరు మీ జీవితంలో ఎలా అవ్వాలనుకుని మీరు ఈ బైబిల్ కాలేజ్కి ఇందులో స్టూడెంట్స్గా చేరారు అని అడిగితే ఒక స్టూడెంట్ అన్నాడంట, వాట్ డూ యూ వాంట్ టు బికమ్, నువ్వు ఎలా అవ్వాలి? ఒక ఆయన ఐ వాంట్ టు బికమ్ ఏ బిషప్ అన్నాడంట. చాలా సంతోషం కదండి. ఐ వాంట్ టు బికమ్ ఏ బిషప్. ఒక మంచి దండం పెట్టుకుని అనేక మంది పాస్టర్స్ని పరిపాలించి అనేక సంఘాలకి అధిపతిగా నేను చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉండాలి. బిషప్లు అంటే మనకు తెలిసి ఎలా ఉంటారు, చాలా హై స్టాండర్డ్లో ఉండాలి అన్నట్లుగా. ఇంకొక కుర్రాడు లేచి అన్నాడంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ప్రపంచాన్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అనేక మంది క్రైస్తవ నాయకులు లేకపోలేదు కదండి. అనేక మంది క్రైస్తవ నాయకులు
పిల్లరా చాలా మంది ఆ రీతిగా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. థియోడోర్ విలియమ్స్ గారని మెడ్రాస్ నుంచి భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఒక మెథడిస్ట్ పాస్టర్ గారు మిషన్స్ అనే దాని మీద ప్రపంచం అంతా తిరిగి మాట్లాడాడు. అంతేకాదు ఇంగ్లాండ్ దేశంలో కెస్విక్ కన్వెన్షన్ అని జరుగుతుంది. అందులో మొట్టమొదటిసారిగా కన్వెన్షన్లో మాట్లాడినటువంటి భారతదేశస్థుడు థియోడోర్ విలియమ్స్. అక్కడ ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రవి జక్రియాస్ గత వారం చనిపోయాడు ఆయన. రవి జక్రియాస్ అపాలజిస్ట్గా ప్రపంచం అంతా తిరిగి అనేక దేశాలు, వెళ్ళకూడనటువంటి దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు తిరిగి తనకున్నటువంటి తెలిసినటువంటి వాక్యం ద్వారా అనేక మందిని దేవుని వైపు మళ్లించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ఫ్లుయెన్స్ యువర్ టీచర్ అవ్వాలి అని అన్నాడు ఒక స్టూడెంట్. ప్రపంచాన్ని ప్రభావితం చేసి మంచి ఉద్దేశమే. ఇంకొక ఆయన అన్నాడు, నేను ఐ వాంట్ టు బికమ్ ఎ వరల్డ్ ఇవాంజలిస్ట్. బహుశా మరి ఏ బిల్లీ గ్రహం గారినో బెన్నీ హిన్నో ఎవరిని హృదయంలో పెట్టుకున్నాడో తెలియదు, ప్రపంచమంతా గుర్తించేటటువంటి సువార్థికుడిని అయిపోవాలి అని అన్నాడంట. ఇంకొక విద్యార్థి లేసి నేను బైబిల్ పండితుడిని అయిపోవాలి, ఐ మస్ట్ బికమ్ ఏ బైబిల్ స్కాలర్. అది కూడా మంచి కోరికే అని అనుకోవచ్చు. ఒక స్టూడెంట్ లేసి అన్నాడంట, నువ్వు ఎందుకు వచ్చావు ఈ బైబిల్ కాలేజ్ కానీ ఆ లెక్చరర్ అడిగితే ఆ స్టూడెంట్ అన్నాడంట, ఐ వాంట్ టు బికమ్ ఏ సెయింట్. నేను పరిశుద్ధుడిగా మారాలని ఇక్కడికి వచ్చానండి అన్నాడు. పరిశుద్ధుడిగా మారాలని కదండి, చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఐ వాంట్ టు బి ఏ సెయింట్. ఏమండి పిల్లలు, మనం గమనించాల్సింది ఏంటండి, మీరు అనొచ్చు వెంటనే సెయింట్స్ ఎక్కడున్నారండి, పరిశుద్ధులు ఎక్కడున్నారండి, మనం చనిపోతే తప్ప లేక ప్రభువును మనల్ని కనురెప్పపాటులో మారిస్తే తప్ప మనం ఎవరూ కూడా సెయింట్స్ కాదే, నీతిమంతుడు లేడే, ఒక్కడు లేడే, మంచివాడు లేడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే కదా సెయింట్ అనేటటువంటి మాట మనం మాట్లాడతాం. పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్ షుడ్ బికమ్ ది హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క గమ్యము, ఉద్దేశము, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా నేను జీవించాలి, నా మాటల్లో, నా తలంపుల్లో, నా చూపుల్లో, నా క్రియల్లో, నా అడుగుల్లో పరిశుద్ధత కావాలి, ఈ మార్పు కావాలి అనేటటువంటి తీవ్రమైన కోరిక ఒక విశ్వాసికి ఉండడం ఈ స్టూడెంట్ లాగా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక దినాన్ని సమరూపంలోనికి, ప్రతి విశ్వాసి ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడబోతా ఉన్నాం. ఇట్ ఈస్ అ గ్యారంటీడ్. దేవుడు మనకు ఆ రీతిగా పరిశుద్ధత వైపు వెళుతూ పరిశుద్ధులంగా మనం తీర్చబడేటటువంటి ఒక దినం ఉంది. అది చాలా తప్పకుండా ఆయన అనబడినప్పుడు 1 యోహాను గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పిల్లల, అంతవరకు కనిపెట్టుకుని ఉండడం కాదు, ఎప్పుడో దేవుడు చేస్తాడు, ఎప్పుడో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఎప్పుడో మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాం అనేటటువంటిది కాదు. కానీ మనం పరిశుద్ధాత్మతో మనం సన్నిహితముగా కోఆపరేట్ చేస్తా, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహకరిస్తూ ఉంటే మనల్ని పరిశుద్ధత వైపు ఆయన నడిపిస్తాడు. హీ లీడ్స్ us towards the sainthood. ఈ లోకములోనే మనం పరిశుద్ధత కలిగి, తన తరములో నిందారహితముగా జీవించిన వాడు నోహు తన తరములో నిందారహితముగా జీవించాడు. ఏమంటే అబ్రహాము తన తరములో నిందారహితముగా జీవించాడు. దావీదు తన తరములో ఒక్క విషయంలో తప్ప ఎవరు వేలెత్తి చూపించకుండా బ్రతకగలిగాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో నిందారహితంగా జీవించగలిగారు. యోసేపు అన్య దేశంలో, నానే వాళ్ళు లేని దేశంలో నిందారహితంగా వేలెత్తి చూపించకుండా పరిశుద్ధంగా జీవించగలిగాడు. పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే చట్టపరముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తులో జుడిషియల్లీ. బట్ అవర్ డిజైర్ ఆఫ్ ది హార్ట్ షుడ్ బి దట్ వీ షుడ్ బికమ్ ఏ సెయింట్. మనం పరిశుద్ధులంగా ఉండాలి అనేటటువంటి కోరిక చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకని పరిశుద్ధుడైన పౌలు రోమీలకు ఉత్తరం రాసినప్పుడు, కొరింథీ పత్రిక రాసినప్పుడు, ఎఫెసీ పత్రిక రాసినప్పుడు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, పేతురు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధులకు అని రాస్తాడు, నీతిమంతులకు అని రాస్తాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని రాస్తాడు. సో అందుచేత ప్రతి రోజు కూడా ఒక సవాలు మనం పరిశుద్ధత కలిగి ఉండడానికి. ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్. ఏమండి, ఈజ్ ఎ ఛాలెంజ్ టు బికమ్ ఎ సెయింట్. పరిశుద్ధుడిగా ఉండడానికి ఆ వైపుకు ప్రయాణం చేసేటటువంటి సవాలుతో ఈ జీవితంలో మనం ముందుకు సాగాలి. సో వీ నీడ్ టు లాంగ్ టు బి ఎ సెయింట్. మొదటిది ఏంటంటే వీ నీడ్ టు ప్రాక్టీస్ ది సౌండ్స్ ఆఫ్ సైలెన్స్. మౌనంగా ప్రభుని స్తుతించి ఏ రీతిగా ఆరాధించగలం అది కూడా తెలుసుకుని ఉండాలి. రెండవదిగా మనం పరిశుద్ధత వైపు ప్రయాణం చేసేటటువంటి వారంగా ఉండాలి. ఇంకొకటి చెప్పేసి నేను క్లుప్తంగా ముగిస్తాను. మూడవది ఏంటంటే వీ షుడ్ మిర్రర్ ఇమేజింగ్ క్రైస్ట్. ఎవరు అద్దం కొనుక్కొని పిల్లారా
ఎవరు కూడా అద్దం కొనుక్కొని దాని మీద స్క్రీన్ వేయరు కదండి. ఒక డోర్ పెట్టుకుంటే డోర్ కర్టెన్ వేస్తారు, మిర్రర్ కర్టెన్ అనేది ఉండదు. అద్దం కొనుక్కొని అది కనపడడానికి, దాని ముందు నిలబడిన వారిని యొక్క స్వరూపం చూపించడానికి దానికి ఒక తెర వేశారు అని అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ఎవరు కూడా అర్థం కొని. కానీ పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆయన్ని, అయ్యా మీ సమస్య ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే సమస్య తీర్చడానికి కాదు, ఆయన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి. ఒక గొప్ప దైవజనుడిని ఇంకొక దైవజనుడు ఇంటికి వచ్చి, సార్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగితే ఆయన అన్నాడంట, ఇట్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. ప్రతిరోజు పొద్దున్న నా విగ్రహాన్ని నేను అద్దంలో చూసుకోవడమే నాకు పెద్ద సమస్య అయిపోయిందండి. కొంతమందికి లావు అయిపోతున్నామని భయం, కొంతమందికి తలనేసిపోతుందని భయం, కొంతమందికి ఇంకేదో భయం, అయ్యో ఇలాగైపోతున్నాను, ముడతలు వస్తున్నాయి, అదే ఇది అని. అద్దం అనేటటువంటిది మన యొక్క స్వరూపాన్ని, నన్ను నేను చూసుకోవడం అనేటటువంటిది చాలా మంది భయపడతారు, అద్దంలో చూసుకోవడం అనేటటువంటిది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2 Corinthians 3:18. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఆఖరి వచనం, మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ముసుగు లేని ముఖముతో. కారణం ఏంటంటే, దేవుడి లోకంలో మనల్ని అద్దము వలె ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హీ చోస్ us to be a mirror in order to show his image. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, క్రిస్టియన్స్ ఆర్ టు బి లైక్ మిర్రర్స్. ఏమండి, వీఆర్ నాట్ టు బి వైల్డ్. ముసుగు వేసుకుని ఉండడం అనేటటువంటిది, ఎవరికి కనపడకుండా ఏదో రహస్యముగా జీవించడం, ఎవరికి దొరకకుండా జీవించడానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. ఇతరులు మనల్ని చూసిన వారు మనలో ఒక అద్దం వలె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని ప్రతిబింబింప చేసేటటువంటి వారముగా మనం ఉండాల్సి ఉంది అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఏమంటే అందుచేత పిల్లలు మనం ఆయన మహిమను లోకానికి చూపించేటటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన సమరూపంలోనికి మార్చబడతామో, వాక్యము చేత, when we allow the word to transform us, we can show the word to the world. ఈ లోకానికి వాక్యమై ఉన్నటువంటి దేవుని ఈ లోకానికి మనం చూపించగలం. ఆ సమరూపంలోనికి మనం మార్చబడుతూ ఆ నిజ స్వరూపాన్ని, వాక్యం యొక్క స్వరూపాన్ని లోకానికి మనం చూడగలం అనేటటువంటిది. పిల్లలు చాలా కాలం నుంచి మనం మందిరాలకు వెళ్ళినా మనలో ఎవరు కూడా వాక్యాన్ని చూడలేకపోయారు. మన ముఖంలో ఎవరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటల్ని చూడలేకపోయారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపాన్ని చూడలేకపోయారు. ఏదో టీ గురించి మాట్లాడుకున్నాం, ఏదో లవ్ ఫీస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఆ కూర బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇక్కడ టీ బాగుంది, ఆ ఇంట్లో భోజనం బాగుంది అని అనుకున్నాం తప్పితే దేవుని వాక్యాన్ని మనలో చూడలేదు కదండి. ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు. అందుచేతనేమో ప్రభువుకి విసుకొచ్చి ఈ మందిరాలు కలుసుకోవడం అని మందిరం తాళం వేయించాడు. ఏమండి, మందిరం తాళం వేయించాడు. మనల్ని పరిపాలించే పరిపాలకులు ఏమండి, ఆదివారం మార్చి నెల 22వ తారీఖు ఆదివారం పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాళాలు వేస్తున్నాం మేము అన్నారు. ప్రతి ఇంటికి తాళాలు వేస్తాం, ప్రతి గుడికి తాళాలు వేస్తాం, ప్రతి చర్చికి కావాలని ఆదివారం పెట్టారు. దేవుడు అన్నాడు, వరే నువ్వు ఒక్కరోజు ఏదో మార్చి 22వ తారీఖు ఆదివారం పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు నాయన, ఈ సంవత్సరం అంతా నేను తాళం వేస్తున్నాను అన్నాడు ప్రభు. ఐఎమ్ లాకింగ్ ఆల్ ది చర్చెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఏ ఇయర్. ఏమంటే అప్పుడే 50 వారాలు అయిపోయింది తాళాలు వేసి. ప్రభు తాళాలు వేశాడు. ఎందుకంటే మనం వాక్యాన్ని ఇతరులకి మన ముఖం అనేటటువంటి అర్థంలో చూపించలేకపోయాం. వీ హ్యావ్ బీన్ అసెంబ్లింగ్ ఫర్ మెనీ ఇయర్స్. వీఆర్ స్టిల్ ఫార్ లైక్ క్రైస్ట్. యేసుక్రీస్తు సమరూపంలోనికి వాక్యం మనల్ని మార్చలేకపోయింది. ఏదో విని ఏదో అలా గడిపేసి ఏదో మొక్కుబడి తీర్చుకుని వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, సో అందుచేత మనం ఎవరిని మనం చూపిస్తాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. హూస్ లైఫ్ వీఆర్ షోయింగ్, హూస్ లైఫ్ వీఆర్ షోయింగ్. ఎవరిని మనం ప్రతిబింబింప చేస్తాం. మన ముఖంలో, మన అద్దములో లోకము ఎవరిని చూస్తూ ఉంది అనేటటువంటిది. ఆయన వాక్యాన్ని ధ్యానం చేసి, ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, బై రీడింగ్ అండ్ మెడిటేటింగ్ హిస్ వర్డ్, బై ట్రస్టింగ్ ఇన్ హిమ్, ఆయన మీద ఆధారపడడం ద్వారా. నిన్న మనం చూసాం శుక్రవారం రోజు సాయంకాలం ఆయనకు ఉత్తరాలు రాయడం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన రూపాన్ని మనలో ఏర్పరచుకున్నప్పుడు, ఆయన జ్ఞానాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి పొందుకున్నప్పుడు
ఆయన స్వరూపాన్ని లోకానికి మనం తెలియచేయగలం. ఏ ఫేస్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ ద హార్ట్ అండ్ పీపుల్ షుడ్ సీ జీసస్ ఇన్ అస్. మన ముఖము పిల్లరా మన హృదయానికి అర్థం వంటిది. మన హృదయం వాక్యం చేత నింపబడితే వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన ముఖంలో చూడగలరు. వాన్ వేస్బీ అనేటటువంటి బ్యాక్ టు ద బైబిల్లో గొప్ప దైవజనుడు ఈ మాట రాశాడు. ఇఫ్ యూ లుక్ టు అదర్స్ యూ విల్ బి డిస్ట్రాక్టెడ్. ఇతరుల వైపు చూస్తే నీవు నీ కనుదృష్టిలో నీవు తప్పిపోయేటటువంటి వాడుగా ఉంటావు. ఇఫ్ యూ లుక్ టు యువర్ సెల్ఫ్, ఒకవేళ నీలోనికి నీవు చూసుకుంటే యూ విల్ బి డిస్కరేజ్డ్. నీ పొరపాట్లన్నీ నీకు కనబడతాయి, నీకు తెలుసు. నీ ఫ్లాస్ అన్నీ నీకు తెలుసు, నీ తప్పుడు నడకలన్నీ నీకు తెలుసు. సో యూ విల్ బి డిస్కరేజ్డ్. బట్ ఇఫ్ యూ లుక్ టు క్రైస్ట్ యూ విల్ బి డిలైటెడ్. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు, ఆయన వాక్యం వైపు చూస్తావో నీ ముఖం తేజరెళ్తుంది. అనేక మంది ఈ ముఖం అనే అద్దములో ఈ లోకము ప్రభువైన యేసుక్రీస్తుని చూడగలుగుతుంది. ఆ రీతిగా ఉండడానికి రాబో దినాల్లో మరలా తిరిగి ఒకవేళ ప్రభు మందిరాలు తెరిస్తే, మరలా మనం సామూహికంగా ఆరాధించడానికి ఒకవేళ అనుమతిస్తే, ఆ రీతిగా ప్రభువుని చూపించడానికి, ప్రభువుతో సన్నిహితంగా ఉండడానికి, మౌనంగా ఏ రీతిగా ప్రభుని స్తుతించి ఆరాధించగలడమో అది ప్రాక్టీస్ చేసుకోవడానికి, హృదయంలో ఆయన గురించి పాడుకోవడానికి, హృదయాన్ని వాక్యం చేత నింపుకోవడానికి, తర్వాత పరిశుద్ధులంగా ఉండాలనే తీవ్రమైన కోరిక కలిగి ఈ లోకంలో మన జీవిత యాత్రను సాగించడానికి, తర్వాత మనలో ఉన్నటువంటి హృదయంలో నింపబడినటువంటి వాక్యము మన ముఖమనే అద్దంలో నుంచి లోకానికి చూపిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు ఆరాధనలు మనం ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, మరొక ఆదివారం ఉదయం మందిరంలోకి రాలేకపోయాం తండ్రి. ఇంకా కొన్ని ఆంక్షలు విధించబడి మా క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు మేమే తాళాలు వేసుకొని నాయన ఆయా ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి సజెషన్స్ని బట్టి ఈ రీతిగా మీరు అనుమతించారు ప్రభా. మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తండ్రి. నాయన ప్రభా మీకు చూపించండి. ఆయన ప్రతి గృహము తెరవబడి, నాయన ప్రతి గృహంలో ఉన్నటువంటి నాయన యజమాని ఒక సేవకుడుగా, నాయన ప్రతి ఇల్లు ఒక మందిరంగా మరల్చబడి నిన్ను ఆరాధిస్తూ ఉన్న వారిని బట్టి, సమయానికి కూర్చొని ప్రభా ఈ లేఖనాన్ని ధ్యానించిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆసక్తితో వింటున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. చెదిరిన సంఘము, అలాగే మా స్నేహితులైన వాళ్ళు ప్రభా మాతో ఏకీవేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఈ వారమంతా మీ భద్రత, మీ కాపుదల మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన రేపటి దినాన్ని మా సంఘంలో ఒక బిడ్డ సుజాత వివాహం ఉంది. మీ కనికరం దయచేయండి, కృప చూపించండి. కొంతమంది మా దగ్గర నుంచి వెళ్ళాలి, కొంతమంది ఊరి నుంచి వస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రభా బేర్షిబ ఏజీ చర్చ్ అక్కడ ఉన్న సంఘ కాపరిని, సంఘస్థులను కూడా మీరు సిద్ధపరిచి వివాహం ఘనంగా జరగడానికి మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. మీ మీద ఆధారపడిన వాళ్ళు గత దినాల్లో మేము చేసిన ప్రార్థనకి మీరు జవాబు దయచేశారు ప్రభా. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాం, మీరు బలపరిచారు. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాం, మీరు స్వస్థపరిచారు. ఎంతోమంది తీవ్రమైన ఆందోళన గుండా వెళ్ళారు, మీరు కనికరించారు. నిరుపేదలైన వారి కొరకు ప్రార్థించాం. ఆయన తండ్రి చెదిరిపోయిన సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. ఆయా ఊళ్ళు వెళ్ళిపోయారు ప్రభా కొంతమంది, వారికి కూడా తగిన కృప అనుగ్రహించండి. ఆయన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఏమీ తోచని స్థితిలో, ఏమీ అర్థం కాక ఏం చేయాలని దిక్కు తోచని స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రభా. కొంతమంది కొన్ని పారామీటర్స్ అన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి, మీరు కనికరించండి, కృప చూపించండి. వృద్ధులైన వారికి నీ భద్రత సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. నాయన చిన్న బిడ్డలు కూడా మీరు తోడుకుండండి. యవనస్తులు కూడా నాయన విచ్చలవిడిగా ఉండకుండా, రెక్లెస్గా ఉండకుండా ప్రభా ఇవ్వబడినటువంటి సూచనలు పాటించడానికి, విధేయతతో పెద్దలు కొన్ని సూచనలు చేసినప్పుడు సహృదయంతో స్వీకరించడానికి సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యం వైపు తిరగడానికి, నీ వాక్యం వైపు మరలుకోవడానికి తగిన కృప అనుగ్రహించమని కోరుతూ ఆసక్తితో కూర్చొని బిడ్డలందరిపై నీ ఆశీర్వాదం దయచేయమని, నీ మాటలు వాళ్ళ హృదయంలో పనిచేయడానికి, లోతుగా నాటుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఉపయోగించుకొని తమ జీవితంలో తగిన మార్పు తీసుకుని రావడానికి సహాయం చేయమని కోరుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మీ నడిపింపు కొరకు, నాయన మీ గైడెన్స్ కొరకు విశ్వాసంతో కనిపెడుతూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త, ఒకే నిజ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చెదిరి ఉన్న సంఘానికి, శ్రమల గుండా వెళుతూ ఉన్న సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. అందరి